నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క కంటిన్యూషన్. సో ఎలక్ట్రిక్ డైపోల్ కెప్ట్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైపోల్ని పెడితే ఏమవుతుంది అనేది చూస్తాము. అలానే దాని మీద యాక్ట్ అవుతున్న నెట్ టార్క్కి ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకి ఈ బ్లూ లైన్స్ అనేవి విత్ యారో మార్క్స్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనం ఒక డైపోల్ ని పెట్టాము. సో పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, ఇది ఒక డైపోల్. ఓకే, సో బేసిక్ గా మనకి తెలుసు, చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే దాని మీద ఫోర్స్ అనేది అయితే యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యూ టైమ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనం డైపోల్ ని పెట్టినప్పుడు ప్రతి చార్జ్ మీద మనకి అది ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది. దానికి డైరెక్షన్ చూస్తే కనుక పాజిటివ్ చార్జ్ మీద ఫోర్స్ డైరెక్షన్ ఈ యారో మార్క్ డైరెక్షన్ లో ఉంటుంది. నెగిటివ్ చార్జ్ మీద ఫోర్స్ డైరెక్షన్ ఈ యారో మార్క్ డైరెక్షన్ లో ఉంటుంది. సో అంటే ఈ రెండు ఫోర్సెస్ అయితే సేమ్ చార్జ్ అవటం వల్ల మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, కానీ పొలారిటీ డిఫరెన్స్ ఉండటం వల్ల అపోజిట్ డైరెక్షన్స్ లో అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఈ డైపోల్ మీద పనిచేస్తున్న నెట్ ఫోర్స్ ఎంత అని చూస్తే మనకి రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో 0 వస్తుంది. సో చూడండి, నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఆల్వేస్ 0. ఓకే, సో మరి నెట్ ఫోర్స్ 0 ఉంది. ఇలా ఉన్న ఒక నెట్ ఫోర్స్ 0 ఉన్న ఒక డైపోల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టి మనం వదిలేసాం అనుకున్నాము, లెట్ ఇట్ బి ఫ్రీ. ఏమవుతుంది అంటే ఆ డైపోల్ అనేది ఇలా చూపించిన యారో మార్క్ డైరెక్షన్ లో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో రొటేట్ అవుతుంది. సంథింగ్ లైక్ అది మనం ఒక పాయింట్ ఓ అంటే సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుంచి ఒక యాక్సిస్ ని ఈ ఏదైతే మనం సర్ఫేస్ ఆర్ స్క్రీన్ చూస్తున్నామో ఆ స్క్రీన్ కి పర్పెండిక్యులర్ గా ఒక యాక్సిస్ ని అజ్యూమ్ చేసుకుంటే ఆ యాక్సిస్ చుట్టూ కూడా ఈ 2 చార్జెస్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతాయి అన్నమాట. సో దానికి రీజన్ ఏంటిది? నెట్ ఫోర్స్ 0, కానీ ఎందుకు ఇలా రొటేట్ అవుతున్నాయంటే దీని మీద నాన్ జీరో నెట్ టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. సో నాన్ జీరో టార్క్ ఎలా క్రియేట్ అయింది అబౌట్ పాయింట్ ఓ, దానికి రీజన్ ఏంటిదంటే, సో మనకి క్లాస్ 11th లో రిజిడ్ బాడీ డైనమిక్స్ అనే లెసన్ లో టార్క్ అంటే ఏంటిది, నెక్స్ట్ కపుల్ అంటే ఏంటిది, ఈ రెండు టర్మ్స్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. బేసిక్ గా కపుల్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తారనమాట, ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మీద కపుల్ అనేది యాక్ట్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతుంది అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్ అని చదువుకొని ఉంటాం. సో ఇక్కడ ఈ కపుల్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే, చూడండి ఇక్కడ ఈ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఈ ఫోర్సెస్ అనేవి కపుల్ ని క్రియేట్ చేస్తున్నాయి అనమాట అబౌట్ ద పాయింట్. సో మళ్ళీ ఒక్కసారి జనరల్ గా కపుల్ అంటే డెఫినేషన్ ని రివైజ్ చేసుకుందాము. ఒకసారి కపుల్ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే, 2 ఈక్వల్ ఫోర్సెస్ అపోజిట్ ఇన్ డైరెక్షన్ సచ్ దట్ దేర్ లైన్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ నాట్ కోలీనియర్, సచ్ ఫోర్సెస్ ఫార్మ్స్ ద కపుల్. సో లైన్స్ ఆఫ్ యాక్షన్ అనేది కోలీనియర్ కానీ 2 ఫోర్సెస్ అపోజిట్ డైరెక్షన్ లో ఉన్న 2 ఫోర్సెస్ కపుల్ ని క్రియేట్ చేస్తాయి. సో ఆబ్వియస్ గా కపుల్ ఎక్కడైతే ఉంటుందో ఆ సిస్టమ్ అనేది రొటేట్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా మనకి డైపోల్ అనేది రొటేట్ అవుతుంది ఈ కపుల్ వల్ల. సో మరి కపుల్ కనుక యాక్ట్ అయితే దాని వల్ల నెట్ టార్క్ ఎంత క్రియేట్ అవుతుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇప్పుడు టార్క్ యొక్క ఎక్స్ప్రెషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, టార్క్ ని, నెట్ టార్క్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అనేది చూద్దాం. సో అదే పాయింట్ నేను ఇక్కడ రాశాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో డైపోల్ పెడితే కనుక ఏమన్నా రాసాను, 2 ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయి. ద లైన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ దీస్ 2 ఫోర్సెస్ ఆర్ నాట్ లైయింగ్ ఆన్ ద సేమ్ లైన్. దీస్ 2 ఫోర్సెస్ కన్స్టిట్యూట్ కపుల్. ఓకే, సో చూడండి, కపుల్ క్రియేట్ అయినప్పుడు నెట్ టార్క్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిదంటే, ఆ 2 ఫోర్సెస్ లో ఏదైనా ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని ఆ 2 ఫోర్సెస్ యొక్క లైన్స్ ఆఫ్ యాక్షన్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తో మల్టిప్లై చేస్తే మనకి నెట్ టార్క్ అనేది వస్తుంది అనమాట. సో యా, ఒక్కసారి నేను సపరేట్ గా మీకు ఇక్కడ ఏదైనా ఒక చిన్న డయాగ్రామ్ ని దాన్ని రిప్రజెంట్ చేయడానికి చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది,
F1 అనుకుందాము, ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, ఇది F2 అనుకుందాము. సో ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అంటే కనుక ఈ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ ఫోర్స్ డైరెక్షన్ యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట. అలానే ఇక్కడ కూడా ఇది ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. ఈ రెండు ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దీన్ని జనరల్ గా టీ అని రిప్రజెంట్ చేస్తాము. దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనం వన్ ఆఫ్ ద ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ తో మల్టిప్లై చేస్తే నెట్ టార్క్ అనేది వస్తుంది. ఎప్పుడంటే ఆ టూ ఫోర్సెస్ అనేవి కపుల్ ని ఫామ్ చేస్తాను. సో సేమ్ అదే దాన్ని చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింప్లిసిటీ కోసం ఒక ఏబిసిడి అనే ఒక ప్లేన్ తీసుకున్నాను విత్ ఇన్ ద స్క్రీన్ అన్నమాట. విత్ ఇన్ ద పేపర్ అనొచ్చు, స్క్రీన్ అనొచ్చు. సో ఇక్కడ మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే డైరెక్షన్ రిప్రజెంట్ చేసాం. ఈ ప్లేన్ మీద మనకి ఈ డైపోల్ అనేది టార్క్ వల్ల రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ దీన్ని వదిలేస్తే ఫ్రీగా ఈ పొజిషన్ లో, దీని పొజిషన్ 1 అనుకుంటే కొంచెం సేపు అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది అనుకుందాం, ఏదో ఒక ఇన్స్టెంట్ దగ్గర. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే పాజిటివ్ ఛార్జ్ ఏమో ఇక్కడికి వస్తుంది, సైమల్టేనియస్ గా అదే టైంలో నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇలా రొటేట్ అవుతూ ఉంది అనమాట. సో రొటేషన్ అవుతున్నప్పుడు మనం ఏదో ఒక జనరల్ ఇన్స్టెంట్ దగ్గర టార్క్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. జనరల్ ఇన్స్టెంట్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఇక్కడ జనరల్ ఇన్స్టెంట్ ఏంటిదంటే ఈ డాట్స్ తో తీసుకున్నాం కదా, ఇది నెగిటివ్ ఛార్జ్ -q, ఇది పాజిటివ్ ఛార్జ్ +q. సో ఈ ఇన్స్టెంట్ దగ్గర ఈ డైపోల్ యొక్క డైపోల్ మూమెంట్ వెక్టర్ అనేది p బార్ వెక్టర్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో టీటా యాంగిల్ చేస్తుంది. అనుకుందాము. లెట్ us say ఇట్ ఈస్ మేకింగ్ టీటా యాంగిల్. సో ఇది కనుక టీటా యాంగిల్ అయితే ఆబ్వియస్ గా ఇక్కడ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, టీటానే అవుతుంది కదా, టీటా అవుతుంది. ఎందుకు అక్కడ యాంగిల్ గురించి మాట్లాడుతున్నానంటే ఈ -q అనే ఛార్జ్ తర్వాత ఈ పాయింట్ ని లెటస్ సే దీన్ని ఏదైనా ఒక పాయింట్ P అనుకోండి, ఈ P అనేది అండ్ +q ఛార్జ్, ఈ మూడు పాయింట్స్ ని కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ వన్ ఆఫ్ ద వర్టెక్స్ యాంగిల్ అనేది టీటా అన్నమాట. ఎందుకు అది తీసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏంటిది, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. సో ఈ జనరల్ ఇన్స్టెంట్ దగ్గర మనకి ఈ డాటెడ్ లైన్ అనేది ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్, అలానే ఈ డాటెడ్ లైన్ అనేది ఇంకొక ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఓకే, సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని మనం టూ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, రైట్ సైడ్ ఇక్కడ ఫిగర్ తీసుకున్నాము. సో ఫిగర్ నుంచి సైన్ టీటా అంటే అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని d అనుకున్నాం బై 2a. సో దాని నుంచి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 2a sin theta వచ్చింది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేస్తే ఇంకా ఏముంది, నెట్ టార్క్ అనేది ఈ ఫార్ములా నుంచి మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి QE, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2a sin theta. సో అంటే ఇలాంటి ఒక జనరల్ కేసు ఏంటిది, అది ఎప్పుడైతే డైపోల్ మూమెంట్ వెక్టర్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో టీటా యాంగిల్ చేస్తుందో అప్పుడు ఆ డైపోల్ మీద ఎంత టార్క్ అనేది పనిచేస్తుందంటే 2aq టైమ్స్ ఆఫ్ ఈ సైన్ థీటా. ఇక్కడ మనకి 2aq అనేది ఒక ఫెమిలియర్ టర్మ్, అది మనకు తెలుసు. దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ గా తీసుకుంటాము 2aq అనేది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ సైన్ థీటా. సో PE సైన్ థీటా, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, క్రాస్ ప్రోడక్ట్ లాగా P బార్ క్రాస్ E బార్. సో జనరల్ గా P బార్ క్రాస్ E బార్ అనేది PE సైన్ థీటా అని రాస్తాం కదా. సో అంటే మనకి ఫైనల్ గా నెట్ టార్క్ ఏదైతే వెక్టర్ ఉందో దాన్ని ఒక డైపోల్ కి డైపోల్ మూమెంట్ వెక్టర్ యొక్క అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఈ రెండింటి క్రాస్ ప్రోడక్ట్ గా రాస్తాం అన్నమాట. దిస్ ఇస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది. సో చూడండి ఇక్కడ, అంటే మనకి ఒకటి క్లారిటీ ఏంటంటే ఈ డైపోల్ మూమెంట్ వెక్టర్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ తో చేసే యాంగిల్ అనేది టీటాగా తీసుకున్నాం. ఈ టీటా వేరీ అయ్యే కొద్దీ మనకి టార్క్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక సపరేట్ డయాగ్రామ్ డ్రా చేసి ఒక చిన్న కోరిలేషన్ ని చెప్తాను. సో ఆ కోరిలేషన్ చూడండి, ఏదైతే మనం ప్లేన్ డయాగ్రామ్ ని డ్రా చేసామో ఇక్కడ చూడండి, ABCD అనే ఒక స్క్వేర్ ప్లేన్ తీసుకున్నాం కదా. సో ఆ ప్లేన్ వచ్చేసి ఇది ABCD,
దీంట్లో డైపోల్ అనేది రొటేట్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఇది డైపోల్ వచ్చేసి, సో ఇది పాజిటివ్ చార్జ్ అనుకోండి, ఇది నెగటివ్ చార్జ్ అనుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. చూడండి ఒకసారి, ఈ కేసులో మనకి డైపోల్ మూమెంట్ వెక్టర్ అనేది ఇలా ఉంది కదా. సో ఇది డైపోల్ మూమెంట్ వెక్టర్. ఈ డైపోల్ మూమెంట్ వెక్టర్ తో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది క్లియర్ గా ఎంత యాంగిల్ చేస్తుంది, 90 degrees యాంగిల్ చేస్తుంది, అంటే θ 90. కాబట్టి ఈ కేసులో మనకి θ 90 సబ్స్టిట్యూట్ చేస్తే టార్క్ అనేది మాక్సిమం ఉండాలి. సో టార్క్ మాక్సిమం. అలానే మనం దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, ఏంటిదంటే ఇక్కడ మనం దీని మీద ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో తీసుకున్నాం కదా. సో నెగటివ్ చార్జ్ మీద ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ టూ ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కి మధ్య సపరేషన్ డిస్టెన్స్ ఈ కేసు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మాక్సిమం ఎంత అంటే 2a కి ఈక్వల్ అవుతుంది, 2 times ఆఫ్ స్మాల్ a కి ఈక్వల్ అవుతుంది. ఇంకా కొంచెం మూమెంట్ అంటే ఇంకా కొంచెం టైం తర్వాత మనకి ఈ డైపోల్ యొక్క అంటే చార్జెస్ అనేవి రొటేట్ అవుతున్నప్పుడు అబౌట్ దిస్ పాయింట్ కొంచెం సేపటి తర్వాత ఇలా వస్తుంది కదా, ఇక్కడ ప్లస్ క్యూ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మైనస్ క్యూ వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు ఫోర్సెస్ పనిచేస్తే ఈ ఫోర్స్ కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే యాక్షన్ ఆఫ్ లైన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటే క్లియర్ గా మనం తీసుకున్న అంతకుముందు కేసు కంటే ఇప్పుడు తక్కువ కనిపిస్తుంది. చూడండి అలా తగ్గుతుంది. ఫైనల్ గా ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే పాజిటివ్ చార్జ్ ఈ పొజిషన్ కి వచ్చింది, నెగటివ్ చార్జ్ ఇక్కడికి వచ్చింది, అంటే ఇలా రొటేట్ అవుతుంది కదా. ఇలా రొటేట్ అయినప్పుడు కొంచెం ఒక మూమెంట్ దగ్గర ఇలా వస్తుంది, పాజిటివ్ చార్జ్ పాజిటివ్ ప్లస్ క్యూ ఇక్కడ, మైనస్ క్యూ ఇక్కడ వస్తుంది. వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి, సో ఈ పాజిటివ్ చార్జ్ మీద ఫోర్స్ లైన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది, నెగటివ్ చార్జ్ మీద ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. వీటి యొక్క లైన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ చూడండి, ఇవి కోలీనియర్ గా ఉన్నాయి. ఈ కేసులో నెట్ టార్క్ ఎంత అంటే 0. ఎందుకు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 కాబట్టి నెట్ టార్క్ అనేది ఆ కేసులో 0. దీన్ని మనం ఫార్ములాలో చూస్తే చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ నెగటివ్ చార్జ్ ఉంది, అక్కడ దానికి అపోజిట్ లో పాజిటివ్ చార్జ్ ఉన్నప్పుడు డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్ మార్క్ తో చూపిస్తున్నాను. డైపోల్ మూమెంట్ అనేది నెగటివ్ టు పాజిటివ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఈ కేసులో. సో ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఉన్నప్పుడు ఈ డైపోల్ మూమెంట్ వెక్టర్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, 0 యాంగిల్ చేస్తుంది. sin 0 ఎంత, 0. సో అంటే మనం ఈ టూ లైన్స్ ఆఫ్ యాక్షన్ మధ్య ఫోర్సెస్ ఆఫ్ లైన్స్ ఆఫ్ యాక్షన్ మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని చూసుకుంటూ గమనిస్తూ టార్క్ అనేది డిక్రీజ్ అవుతుందా లేదా చెప్పొచ్చు, లేదా ఫార్ములాని బట్టి అయితే కనుక యాంగిల్ ని చూసుకుంటాం, అంటే డైపోల్ మూమెంట్ వెక్టర్ కి అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ కి మధ్యలో ఉన్న యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేంజ్ అవుతున్నాయి, అది చూసుకుంటా కూడా మనం టార్క్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అని చెప్పొచ్చు అనమాట. సో ఫైనల్ గా మనకి టార్క్ ఎక్స్ప్రెషన్ అయితే కనుక అంటే ఒక డైపోల్ ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఈ ఎక్స్ప్రెషన్ అయితే వచ్చింది. సో P bar క్రాస్ E bar. ఓకే, సో థ్యాంక్ యూ.